విశాఖలో సాగర కెరటాలకు ధీటుగా హోదా నినాదాలు హోరెత్తబోతున్నాయి. పోలీసుల ఆంక్షలు, అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఎల్లుండి జరిగే మౌన పోరాటం ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు హోదా ఆందోళనలలో ఎవరూ పాల్గొనవద్దని డీజీపీ హెచ్చరించారు. మరోవైపు శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఎల్లుండి విశాఖలో ఏం జరుగుతోందన్న టెన్షన్ నెలకొంది. ఏపీ డీజీపీ సాంబశివరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం వైజాగ్లో 26న చేపట్టబోతున్న మౌన దీక్షకు సంబంధించి అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి మాట్లాడదాం. అంటే మీకు కొంత సమాచారం ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అందరూ రండి, అందులో పోరాడండి, కేంద్రంపై తిరగబడండి అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏం చెప్తారు? బేసికలీ ఎనీ గ్యాదరింగ్, నార్మల్గా పబ్లిక్ గ్యాదరింగ్లో మేమేం చూస్తామంటే శాంతి భద్రతలు మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఆర్గనైజర్స్ మా దగ్గర రావడం, పర్మిషన్ తీసుకోవడం, వారికి సరైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం, అదేవిధంగా ట్రాఫిక్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ గ్యాదరింగ్లో ఎప్పుడూ భాగం. అది ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడో ఒక 10 లక్షలు 1 లక్ష మంది జాయిన్ అవుతాం. జాయిన్ అయినప్పుడు అక్కడ శాంతి భద్రతలు ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతాయి అనుకునేటువంటి పరిస్థితి సమాజంలో ఇవాళ లేదు. తమిళనాడులో చూసాం, కొన్ని చోట్ల చూసాం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇక్కడ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ కాల్స్ ఏంటంటే ఓనర్షిప్ ఉండదు. నేను కాల్ ఇస్తాను, బట్ 1 లక్ష మంది వస్తారు, ఏమైనా తొక్కిస్తున్నట్లు వద్దు, నేను బాధ్యత వహించాలా? సో బేసికలీ మేము అనేది ఏంటంటే గ్యాదరింగ్స్ ఎప్పుడు కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి కాల్స్ని మేము అనుమతించట్లేదు. గ్యాదరింగ్స్ అసలు అనుమతించం. అంటే 26న అటు వైజాగ్ ఆర్కే బీచ్లో, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో 3 చోట్ల కూడా గ్యాదర్ అవుదామని మీరు అన్నట్టుగానే ఒక పేరు లేని పోస్టులు అయితే విపరీతంగా ప్రచారం అవుతుంది. దాన్ని కొన్ని లక్షల మంది యువత కూడా ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దానికి మద్దతు ఇస్తూ ఉన్నాడు. ఈ తరుణంలో మీరు అనుమతి లేదు అంటున్నారు. జరగబోయే పరిణామం ఏ విధంగా ఉండబోతుంది? అంటే కార్యక్రమం జరుగుతుందో లేదా? ఇట్స్ వెరీ సింపుల్. వీఆర్ నాట్ పర్మిటింగ్. నెంబర్ 1, వీఆర్ అప్పీలింగ్. అందరికి అప్పీల్ కూడా చేస్తున్నాం, యువతకు కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ బేసికలీ ఏదో ఇవాళ కాలిస్తాను, నేను కూడా కాలివచ్చు, అది కూడా బాధ్యత రహితంగా ఉండకూడదు. బాధ్యతాయుతంగా ఉండాలి కానీ బాధ్యత రహితంగా ఉండదు. ఇప్పుడు అంతమంది వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారు, ఏమిటి, తొక్కిసలాట్ అవుతుందా లేదా, పోలీసు పర్మిషన్ పెట్టుకున్నా లేదా, డ్యామేజ్ ఏమైనా అవుతుందా, డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు, అసలు ఎవరైనా బాధ్యత తీసుకుంటారా లేదా? కాలిచ్చి కాంగ్రిగేషన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది రైట్ యూ హ్యావ్. వీఆర్ నాట్, ఐ టోల్డ్ యూ, మేము మీరు చేసేటువంటి భావస్వేచ్ఛకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీరు చెప్పుకోండి, మీరు సోషల్ మీడియాలో వస్తున్నాం, మేమేమో అప్పట్లో కాంగ్రిగేషన్, ఫిజికల్ కాంగ్రిగేషన్ ఆపుతున్నాం అంతే. సో యూ వాంట్ టు సే సంథింగ్, యూ కెన్ ఆల్వేస్ సే. అది కూడా హద్దు మీరి మితిమీరితే ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా యాక్ట్ తీసుకుంటుంది. దానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో ఆటోమేటిక్గా జనాలందరూ ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళ వింగ్, వాళ్ళకి సంబంధించిన వింగ్, జనసేనకు సంబంధించిన వింగే ఆర్గనైజ్ చేస్తుంది, యూత్ అందరినీ కూడా గ్యాదర్ చేస్తుంది అనే ప్రచారం కూడా బయట ఎక్కువగా ఉంది. దానికి తరహానే 26 జరిగే కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ 4 పాటలు కూడా రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మీరు అసలు కార్యక్రమం జరగడానికి వీల్లేదంటున్నారు. As I said, we will not allow, as simple as that. It's a social media based call. లెట్ దెమ్ అప్లై. మేము తిరుపతిలో పలానా చోట ఇంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, వాళ్ళకి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసు దగ్గర రమ్మని చెప్పండి, అప్పుడు చూద్దాం. అదర్వైజ్ సోఫార్ నోబడి అప్రోచ్డ్. ఇప్పుడు ఒక అరగంటలో మీటింగ్ పెట్టుకుంటాం 1 లక్ష మంది తోటి, మీరు చేయండి అంటే మేము వస్తామా? మేము చేయలేం కదా, ఇంపాసిబుల్. సో బీ లిటిల్ బిట్ మోర్ రెస్పాన్సిబుల్. ఒక మంచి ఉద్దేశం కోసం చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు అది మంచిదా కాదా, ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందని చెప్తున్నారు. నేను కూడా అడ్వకేట్ చేయగలను, పబ్లిక్ నేను కూడా చేయగలను, పోలీసులు కూడా చేయగలం. మేము ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ ప్రత్యేక ప్యాకేజ్ కరెక్టా, ప్రత్యేక హోదా కరెక్టా అంటే మా దగ్గర కూడా మెటీరియల్ ఉంది. ప్రస్తుతానికి మేము చెప్పేది ఏంటంటే శాంతి భద్రత సమస్య కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రేపు పొద్దున నన్ను కూడా డిబేట్లో కూర్చోబెట్టి ఏది కరెక్ట్ అంటే నా అభిప్రాయం నేను కూడా చెప్తాను. దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మరి యువత మొత్తం ఇప్పటికే అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు, వైజాగ్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం అవుతారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు ఏపీ డీజీపీ? It's an appeal by us. It's an appeal by the police department not to pay heed to these kinds of calls. Correct కాదు. ఐఎమ్ షూర్ మీరు అంటున్నారు కానీ, ఐఎమ్ నాట్ denying what you are saying, but there is no preparation by them. It's only a call given by them. Some may go, some may not go. Now with our statement, people may not go there. మొత్తంగా 26న జరిగే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగడానికి ఎలాంటి అనుమతులు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోలేదనేది డీజీపీ సాంబశివరావు చెప్తున్నమాట. మరి అటు పవన్ కళ్యాణ్ దూకుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 26న 3 చోట్ల జరిగే కార్యక్రమం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే సస్పెన్స్గా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. డీజీపీ హెచ్చరికల నేపథ్యంలో విశాఖలో యూత్ రియాక్షన్ ఏంటో మా ప్రతినిధి దేవి అందిస్తారు.
ఏవైతే సోషల్ మీడియాలో ఇప్పటికే వెల్లువలా వచ్చి పడుతున్న ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నిరసనకు సంబంధించి వస్తున్నటువంటి ట్వీట్లకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు స్పందిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. వాళ్ళ పిల్లల్ని ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా సిపి తేల్చి చెప్పారు. ఏవైనా ఒకవేళ బయటకు వచ్చి అలాంటి చర్యలు ఏమైనా జరిగినట్లయితే మాత్రం స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఆ ముద్ర పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎటువంటి చర్యలకైనా సరే సిద్ధంగా ఉంటాం కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర యువత అంతా కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల నుంచి పర్మిషన్ లేదు, ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లేదు అని చెప్తున్న నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ పిలుపుతో ముందుకొచ్చినటువంటి అభిమానులు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు ఏమనుకుంటున్నారు, అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించి అని తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలుపుతో మీరు ముందుకొచ్చాము, మేము ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించుకోవాలంటే ఇవన్నీ చెయ్యాల్సిందే అని మీరు పట్టుబడుతున్నారు. కాకపోతే మీరు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోలేదు. ఒకవేళ ఇప్పుడు పర్మిషన్ కోరినా ఇచ్చే ప్రసక్తి లేదు అని ఇటు డీజీపీ అమరావతిలో చెప్పారు, అలాగే ఇక్కడ వైజాగ్ లో సిపి యోగానంద్ కూడా చెప్పారు, కలెక్టర్ కూడా చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనుగుణంగానే భారతదేశంలో మేము భారతీయులం, మా హక్కు ఉంది. మా హక్కుల్ని కాలరాయడానికి వీళ్ళెవరండి? ఇదే వైజాగ్ సముద్ర సాక్షిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు మేము ఓట్లేసాం. అదే వెంకన్న సాక్షిగా తిరుపతిలో వాళ్ళు చెప్పిన సాక్షిగా మేము కూడా ఓట్లేసాం. ఓట్లేసి గెలిపించిన ఈ పార్టీలు వీళ్ళు మాట మార్చి మేము మౌన ప్రదర్శన, యాజువల్గా మౌన ప్రదర్శన చేసుకుంటుంటే మా హక్కులు కాలరాయడానికి వీళ్ళెవరండి? వీళ్ళకి ఎవరికి హక్కు ఇచ్చారండి? మేము భారతీయులం కాదా? మేము ఆంధ్రోళం కాదా? మేము ఆందోళన కాబట్టే మేము మౌన పోరాటం చేస్తున్నాం కాబట్టే మాకు మద్దతు తెలపండి అని అన్ని పార్టీలు వదిలేసి స్వచ్ఛందంగా వస్తున్న యువత వైజాగ్, ఆ వైజాగ్ వచ్చే ప్రతి యువతకి మేము కాల్ చేసి ఎందుకు చెప్తున్నామంటే మనం స్వచ్ఛందంగా వస్తున్నాం, స్వచ్ఛందంగా వచ్చి మౌన పోరాటం చేసి కేంద్రానికి తెలియజేయాలని చెప్తున్నాం తప్ప. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పర్మిషన్ ఇవ్వమనలేదు, ఇప్పటి వరకు వాళ్ళు పర్మిషన్ గురించి మా దగ్గరికి రాలేదు, అలాగే 3 రోజులు మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వం, అది కూడా ఆర్కే బీచ్ అయితే అస్సలు ఇవ్వమని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎట్టి పరిస్థితిలో ఆర్కే బీచ్లో ఆ రోజున 26వ తారీఖున మేము మటుకి ఇక్కడికి వస్తున్నాం. మా మౌన నిదర్శన ఖచ్చితంగా ఇక్కడ జరిపి తీరతాం. ఇది మా హక్కుల్ని కాలరాసే విధంగా ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే 3 రోజుల తర్వాత కావాలంటే పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు డేట్స్ మార్చుకునే అవకాశం ఏం కనిపించలేదు? డేట్స్ మార్చుకునే ఆలోచన అయితే అసలు లేదండి. నిజంగా ఇది సిగ్గుచేటు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిజంగా ఇప్పటికి కూడా మమ్మల్ని కనీసం నిరసన తెలియజేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. 26ను మాత్రం ఇక్కడ జరిగే కార్యక్రమం మాత్రం ఆగదు. 26ను మాత్రం ఇక్కడ కార్యక్రమం ఆపడానికి ప్రయత్నిస్తే దాని తర్వాత జరిగే పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే మీరైతే ఖచ్చితంగా చేసి తీరుతాము, నిరసన అయితే చేసి తీరుతాం అంటున్నారు. మరి కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇటు సీసీ కెమెరాలతో కావచ్చు, లేకపోతే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటు బీచ్ వైపుకి రానిచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరి ఎలా రాబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏమండి, అందరూ ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది, అందరూ ఆర్కే బీచ్కి రావాలని పెట్టుకున్నారు. ఆర్కే బీచ్కి మేము కూడా సోషల్ మీడియా ద్వారానే చూసి మేము కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ పలకాలని చూస్తున్నాము. అలాగ యువత అంతా కలిసి సపోర్ట్ పలకాలని వస్తున్నారు. యువతను ఆపే అంత ఆ హక్కులు వాళ్ళు కాలరాసే అంత విధంగా ప్రభుత్వాలు వెళ్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది శాంతియుతంగా చేస్తామని ముందు నుంచి చెప్తున్నారు. ఆ శాంతియుత ప్రదర్శనకి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. అంటే మేము కూడా వచ్చి ఇక్కడ కూడా శాంతియుతంగా కూర్చుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. అది కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి ప్రత్యేక హోదా అంటే ఏంటి తెలియకుండా ఉంది కాబట్టి దాన్ని నిద్రలేపడానికే మేము ఈ ప్రత్యేక హోదా మౌన పోరాటం చేపడుతున్నాం. ఇది మొత్తం వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము మౌన ప్రదర్శన చేసి తీరుతాం, అనుమతించినా అనుమతి ఇవ్వకపోయినా మాత్రం ఖచ్చితంగా మౌన ప్రదర్శన అయితే చేసి తీరుతామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇది మా హక్కు, ఆంధ్రుల హక్కును కాదనడానికి ఎవరు సరిపోరు, మాకు స్వేచ్ఛ ఉందో ఒక యువతగా మేము ఖచ్చితంగా చేసి తీరుతామని అయితే మాత్రం ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా అవాంతరాలు వచ్చినా మా హక్కును కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే మేమంతా కూడా ఆ రోజు గ్యాదర్ అవుతాం, చేస్తామని మరి ఇటుపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆంధ్ర యువత కావచ్చు తేల్చి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.